యా మతి సా గతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ మతిని నువ్వు మొట్టమొదటి గుర్తుపట్టాలయ్యా బాబు. గతి గురించి తెలియాలి అంటే ముందు మతి సంగతి. అందుకని గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు గారు అందరికీ ఒకటే ఉపదేశం. ఏమిటయ్యా అంటే, నీకు అసలు పుట్టుకే లేదు, నీకు మరణం లేదు, నువ్వు అచల స్వరూపుడివి అని ఒకే ఉపదేశం చెప్పేసామే అనుకోండి. మరి ఇప్పుడు ఆ మతికి అది కుదరద్దు. ఈ విశ్వం లేదు, ఈ బ్రహ్మాండం లేదు, ఈ జగత్తు లేదు, నువ్వు లేవు, నేను లేను, నీ కుటుంబం లేదు, నీ సంసారం లేదు, నీ జీవితం లేదు, నీ సుఖం లేదు, నీ దుఃఖం లేదు, ఏమీ లేవు, అంతా శూన్యం. శూన్యం కూడా లేదు, సర్వం సర్వం కూడా లేదు, పూర్ణం పూర్ణం కూడా లేదు. ఉన్నది పరిపూర్ణం ఒక్కటే. ఇది కుదిరింది అనుకోండి, యామతి సా గతి అయిపోయింది, ఫినిష్డ్. ఈ ఒక్క ఉపదేశమే చాలు, రెప్పపాట్లు అయిపోయింది. ఇప్పుడు ఏమైందట, బద్ధాభిమానం కలిగినటువంటి వాడేమో బద్ధుడుగా ఉన్నాడట, ముక్తాభిమానం కలిగిన వాడేమో ముక్తుడుగా ఉన్నాడు.